హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వాని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేనైతే చెప్పేస్తాను. మీరైతే చూసేసేయండి. ఇక్కడ నేనైతే ఒక 6 బ్రెడ్ అయితే తీసుకున్నాను. అవైతే ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ కట్ చేసి తీసుకోవడం వల్ల కొలత అయినా స్వీట్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్. అవి కట్ చేయకుండా కూడా తీసుకోవచ్చు, కానీ కట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో అయితే నేను కట్ చేసుకున్న జీడిపప్పు అండ్ బాదం పప్పు అయితే వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ అయితే మంచిగా అయితే మిక్స్ చేసేద్దాం. మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే మంచిగా అయితే ఫ్రై చేద్దామండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసి పక్కన పెట్టుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడైతే మళ్ళీ అదే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేద్దామండి. మీ దగ్గర ఆయిల్ ఉన్నా పర్లేదు, ఘీ ఉన్నా పర్లేదు. నేనైతే ఇందులో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ని అయితే ఇందులో వేసి ఫ్రై చేద్దామండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ బ్రెడ్ని ఫ్రై అవ్వనిద్దామండి. ఒకవైపు అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ బ్రెడ్ని అయితే ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ వచ్చిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. మీరు ఆయిల్ అయితే ఒకేసారి ఎక్కువ వేయొద్దండి. మనం ఎంత ఆయిల్ వేసినా సరే బ్రెడ్ అనేది ఆయిల్ని పీల్చేస్తుంది. ఆయిల్ అనేది స్మాల్ క్వాంటిటీలోనే వేద్దామండి. ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి మిగిలిన బ్రెడ్ కూడా ఫ్రై చేసుకుందామండి. మిగిలిన ఈ బ్రెడ్ కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకుందామండి. ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత అదే కడాయి తీసుకొని అందులో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పంచదారను అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ 100 గ్రామ్స్ పంచదారకి అయితే 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే లైట్గా తీగ పాకం వచ్చి రాకముందు దాకా అయితే ఉంచుతామండి. ఇలాగే మనం 6 బ్రెడ్స్ తీసుకున్నాం కాబట్టి ఇందులో అయితే 100 గ్రామ్ పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. షుగర్ మాత్రం చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద అయితే పంచదారని అయితే కరిగిపోతూ ఉంది. పెద్దగా పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. చూసారు కదా, జస్ట్ పంచదార అంతా కరిగిపోయి జస్ట్ అలా పట్టుకుంటే జిడ్డు వస్తే చాలండి. మనమైతే ముందుగా ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కలు అయితే ఇందులో అన్నీ యాడ్ చేద్దామండి. ఇదంతా మంచిగా అయితే కుక్ చేద్దామండి. ఈ బ్రెడ్ ఎంత అయితే ఈ పంచదార పాకంలో మంచిగా అయితే కుక్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్తో అయితే ఒక కప్ అయితే మిల్క్ ఇందులో యాడ్ చేద్దామండి. మిల్క్ యాడ్ చేయడం వల్ల బ్రెడ్ హల్వా అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలనైతే ఈ బ్రెడ్ హల్వాలో మొత్తం మిక్స్ అయిపోయేటట్టయితే మిక్స్ చేసి కుక్ చేసుకుందామండి. ఇందులో అయితే కొంచెం నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడు ఆరెంజ్ కలరే యాడ్ చేస్తాను. ఈసారి ఎల్లో యాడ్ చేద్దామని ఎల్లో అయితే యాడ్ చేశాను. మీ ఇష్టం అండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఒక స్పూన్ అయితే యాలకులు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ అంతా అయితే మంచిగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మరీ గట్టిగా వచ్చే దగ్గర అయితే వద్దండి. ఇలా కొంచెం దగ్గరగా వచ్చితే చాలండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇందులో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేద్దామండి. ఇందులో కొంచెం అయితే ఫ్రూటీ కూడా నేను యాడ్ చేశాను, పిల్లలు ఇష్టంగా తింటారంటే. నేను చేసిన ఈ బ్రెడ్ హల్వా మీకు కానీ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ ద వీడియో అండి.